రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 60 గజాల గుడిసెల్లో ఉండే వారి మీద మీ ప్రతాపం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. గాజుల రామారంలోని 5 బస్తీలలో పేదల ఇళ్లను ఆదివారం హైడ్రా కూలగొట్టింది. ఎంపీ ఈటెల కూలిన ఇళ్లను పరిశీలించి బస్తీల వాసులను కలిసి బస్తీలన్నీ కూడా కలియ తిరిగారు. బాధితులతో ముచ్చటించారు ఎంపీ ఈటెల. వెంటనే కరెంటు నీళ్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడే పనిచేసుకుంటూ బతికే పేదవారి ఇళ్లు కూల్చారని దుయ్యబట్టారు ఈటెల రాజేందర్. పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి కళ్ల ముందు ఇళ్లు కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల. 60 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల షెడ్లుగా మారిపోయినాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదలుచుకున్నా. రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు, గుడ్డ, నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసింది. నీ డబుల్ బెడ్రూమ్ దేవుడరికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా ఎట్లయితే దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు, పదుల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం, చంపేస్తాం అనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది.